ఏమంటున్నాడు రా వాడు? మీరేం చేసినా నానేం పీకలేడు అంటున్నాడు కాక. ఇప్పుడేమంటున్నాడు రా? నాతో పెట్టుకుంటే శాంతి లేచిపోతే అంటున్నా. పట్టుకోండి రావండి. జాగింగ్ చేస్తే షుగర్ రాదని మా ఫిగర్ చెప్పింది సార్. మీరు కంటిన్యూ చేయండి. ఏమని కొడుతున్నా మనిషి కొడుతున్నా. నా పేరు కన్నా. నన్నందరూ కాన్ఫరెన్స్ కన్నా అంటారు. ఇనే ఉంటాం సార్. నేనేం చేయలేదు సార్. అతనే. ఏం చేయలేదా? సూరి ముఖం పగిలింది. వాడు కాన్ఫరెన్స్ ఉన్నాడు. మాట్లాడు సూరి. సూరి సారీ. ఏయ్ ఆగుబే. తమ్మి, పిల్లలు చెప్పిండ్రు నీ గురించి. నువ్వు బాగా చదువు చెప్తే వాళ్ళు పాస్ అయినరని. నీకెందుకు చెప్పి లొల్లి? సార్ ప్లీజ్ సార్, రేపు ఇంటర్వ్యూ. ఓకే ఓకే, ఏం లేదు. నువ్వు సీదా వచ్చి మన సూరిగానికి సారీ చెప్పి వెళ్ళిపో. ఇదే నేను నీకు ఇచ్చే ఆఫర్. సారీ నాకు. ఏ సూరి, నువ్వు ఆగురా. నేను మాట్లాడుతున్నా కదా. తమ్మి, నువ్వు సారీ చెప్పి పోయేటప్పుడు నీ కుడి చేతుకున్న ఒకే ఒక ఎంకి రగొడతా. అదే నేను సూరికిచ్చే ఆఫర్. ఈ మ్యాటర్ అప్పుడే సెటిల్ అవుతుంది. హలో హలో. వాడు కట్ చేసిండు. అన్నా, ట్యూషన్ మాస్టర్ కోసం రాత్రి నుండి గల్లీ గల్లీ ఎత్తుకుతున్నామన్నా. యాడా కనపడలేదు. కనిపిస్తే ఫోన్ చేస్తా చూడు. సార్, మీరు చెప్పిన స్కూల్ దగ్గరకు వచ్చాను సార్. ఎక్కడున్నారు సార్ మీరు? స్ట్రైట్ గా వచ్చేయండి. ఇది చూడు, చేయి ఊపుతున్నాను. సార్ కనపడ్డారు సార్. పక్కూరు నుంచి వచ్చావా, మూసుకొని చదువుకున్నావా అన్నట్టు ఉండాలి. ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుంది. సూరికి వెనక కన్నా ఉన్నాడు. కన్నాకి వెనకాల కార్పొరేటర్ ఉన్నాడు. కార్పొరేటర్ వెనక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అని ఒక పెద్ద పార్టీయే ఉంది. ప్రాణం పోకూడదు. జాగ్రత్త, ఎలక్షన్స్ రాబోతున్నాయి. పడేండ్రా బయట కానీ. ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి సార్, ప్లీజ్ సార్. నేను ఢిల్లీ వెళ్ళాను సార్. నేను ఐఏఎస్ పాస్ అయ్యాను సార్. మా అమ్మ కల సార్, ప్లీజ్ సార్. ఫైనల్ ఇంటర్వ్యూ పెండింగ్ సార్. నేను ఒక ట్యూషన్ మాస్టర్ సార్. నన్ను ఏం చేయదు సార్. నేను నీకు మంచి ఆఫర్ ఇచ్చిన, నువ్వు నా ఫోనే కట్ చేస్తావా? సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. రే లేపండి రావండి. కన్నా, అన్నకి మ్యాటర్ తెలీదు. ఇవ్వకపోతే పోయి చెప్పు. ఇంటర్వ్యూ సార్. నా ఏరియాకి వచ్చి మా వాళ్ళ మీదనే చేయి చేసుకుంటావా? నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? రేయ్, వాడి కుడి చేతి ఎముకని, ఛాతి ఎముకని ఇరిసేయండి రా. వద్దు సార్, ప్లీజ్ సార్. నన్ను వదిలేండి సార్, వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నన్ను ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్. నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఇచ్చి పారేయ్. సార్ ప్లీజ్ సార్, సర్టిఫికెట్స్ ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, చెయ్యి వదలట్లేదు నా వీడు. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్, వదిలేండి సార్, వెళ్ళిపోతాను సార్. ఊరోనికి సిటీ గురించి ఏం తెలుసురా? విని లేపి కాల్వల బారేండ్రి. మునిగితే మోక్షాన్ని ప్రసాదించేది మనకున్న ఏ నది? గోదావరి నది. మొదలయ్యేది త్రయంబకేశ్వర్లో. పొడవు 1465 కిలోమీటర్లు. తెలుగు వారి దక్షిణ గంగ ఇది. ఒరే రాఘవ, అమ్మ కోసం ఒక పని చేస్తావా? ఏంటమ్మా? నువ్వు కలెక్టర్ అవ్వాలి.
దానికేంటమ్మా, తప్పకుండా అయిపోతా. నువ్వేంట్రా ఎన్ని పేపర్లు తీసుకుంటున్నా? మా పౌరులందరినీ మంచిగా చదివిస్తున్నావు. నీలాంటి మంచోడిని ఎట్లా కొట్టా నీకు వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయి? నా బిడ్డ నుంచే కదయ్యా నీకు ఇసంటి కష్టం వచ్చినది. సారీ సార్. పర్వాలేదు, ఎగ్జామ్ ఎలా రాసారా? బాగా రాశాను సార్. మంచోనివి తమ్మి నువ్వు. నీ జీవితం ఇలా అయిపోయింది. ఓ చెడ్డోడిని కొడితే 100 మంది చెడ్డోళ్ళు వస్తారు. ఒక మంచోడిని కొడితే అడిగే నా కొడుకే ఉన్నాడు. మా కోసం వచ్చి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు. నిన్ను కొట్టిన వాళ్ళని కొట్టే దమ్ము మాకు లేదు. ఏం చేస్తాం? మేము చవట నా కొడుకులం. మా జిందగీ ఇంతే. మా జిందగీని ఇట్లనే పొందబెట్టని. నువ్వైనా వెళ్ళిపో, వాళ్ళు ఎట్లయినా మమ్మల్ని వదలరు. కానీ ఒక్క మాట మీ అమ్మకి చెప్పడం మర్చిపోకు. కొడుకంటే నువ్వేరా బిడ్డ. నువ్వేడున్నా సల్లంగుండాలి, సల్లంగుండాలి. కన్నాలే ఓ కన్నా ఎన్నెన్నో కలలు మూసాలే నే నిన్ను పెంచుకోని ఆశలు. లోకమే అడ్డుగా వేసిన కంచెలు కోపమే వత్తురా వెళ్ళరా ముందుకు. మంచినే చెయ్యరా మంచి నీకు జరుగు. బాధనే మింగరా విజయం కలుగు. నిన్నే నువ్వు వెతుకు నీలో ఉంది గెలుపు. కలలే కడకు నిజమై జరుగు. కన్నాలే ఓ కన్నా ఎన్నెన్నో కలలు మూసాలే నే నిన్ను పెంచుకోని ఆశలు. అన్న భగీరథకి, టైగర్ భగీరథకి, మన అన్న భగీరథకి, టైగర్ భగీరథకి, హైదరాబాద్ కా షేర్ భగీరథకి. జటాజూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకింపబడుతుండగా, మెడలోని సర్పహారము మాలలా వేలాడుతుండగా, చేతిలోని ఢమరుకం మోగుతుండగా, ఆ శివుడు తాండవం ఆడుతూ మనకు సకల శుభాలు ప్రసాదించుగాక. ఓం నమః శివాయ. సబ్మిట్ చేసేద్దామా? మంచి ముహూర్తం దాటిపోయేలోపే నేను 10 చోట్లకి వెళ్ళి నామినేషన్ వేయించాలి. ఏంటి అపోజిషన్ వాళ్ళు లోపలున్నట్టున్నారు? నమస్కారం. చూసి చాలా రోజులైంది. ఎలక్షన్ వచ్చాయిగా, మళ్ళీ కలుస్తూనే ఉంటాం. ఏ ఊరు క్యాండిడేట్? మిన్నల్ కుమార్ అని సీరియల్ యాక్టర్. సూపర్ స్టార్ మిన్నల్ కుమార్ అంటే అందరూ గుర్తుపడతారు. టీఆర్పీలో నేనే కింగ్, నా ముందల అందరు బొంగు. స్టార్ మిన్నల్ కుమార్ అన్నకి. ఏంటి పెద్ద బఫన్ గాళ్ళని అందరినీ దించినట్టున్నారు? డైలీ నైట్ 7:30కి ఈయన సీరియల్ టీవీలో వస్తుంది. ఈయన నియోజకవర్గంలో మహిళల ఓట్లు ఎక్కువ, అందుకే. నైట్ అయితే అందరి ఇళ్లలో నేనే ఉండేది. సీరియల్ నువ్వు ఇళ్లలోనే ఉంటావు, నేను జనాల గుండెల్లో ఉంటాను. ఈశ్వరా, ఓం నమః శివాయ. ఇదిగోండి సార్. మన వార్డ్ నుంచి పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులు మొత్తం 2 అంతేగా? లేదన్నా, ఇంకో క్యాండిడేట్ వచ్చాడు. వాడిని ఎర్రకొట్టి తొక్కి పారేశాం. ఓకే సార్, క్యాండిడేట్స్ మొత్తం 2 చూసుకోండి. ఇద్దరుగా సార్, మొత్తం కార్పొరేటర్ క్యాండిడేట్స్ 3. కొద్దిసేపటి క్రితమే ఒకళ్ళు ఫోన్ చేశారు. ఆన్లైన్ లో ఫామ్ డౌన్లోడ్ చేశారంట. నేరుగా వచ్చి నామినేషన్ వేస్తాన్నారు. ఎవడ్రా వాడు నెట్ నుండి నేరుగా వస్తున్న మగాడు? ఇవ్వండి సార్, మీరేనా ఫోన్ చేసింది? అవును సార్. ఎవడ్రా ఈ బచ్చాగాడు? మన ఏరియా ట్యూషన్ మాస్టర్ అన్న, పేరు విజయ రాఘవన్. తమ్ముడు, నా పేరు భగీరథ, ప్రెసిడెంట్
హలో సార్. చెయ్యి ఇచ్చే రకం కాదమ్మా, మనదెప్పుడు నమస్కారం. నమస్కారం. ఏ ఏరియా బాబు? నిన్ను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. తన అపోజిషన్ పార్టీ వాడు తమ్ముడు. నువ్వు కొత్తగా వచ్చేసరికి నిన్నెవరు గుర్తుపట్టట్లేదు. ఇప్పుడేగా బరిలో దిగుతున్నావు, అందరూ తెలుసుకుంటారులే. ఇక్కడెక్కడ ఉంటున్నావు? గవర్నమెంట్ కాలనీ, బి బ్లాక్. ఏ ఊరు? అరకు పక్కన. ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటున్నా. ఓ, బయటి వాడివా? మరి ఇక్కడేంటి? సరే, ప్రజాస్వామ్య దేశం, ఎవరన్నా ఎక్కడి నుంచన్నా పోటీ చేయొచ్చు. నించో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటు. ఆల్ ద బెస్ట్ మా. మీకు కూడా ఆల్ ది బెస్ట్. త్వరలోనే కలుద్దాం తమ్ముడు. కలుద్దాం. మన వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, వచ్చే వారం ఒక బ్యాగ్ పంపిస్తున్నారు. ఈసారి కూడా గెలుస్తున్నాం కదా. మీరు ఇంకొంచెం బాగా చూసుకుంటే ఫుల్ మెజారిటీతో గెలిచేయచ్చు. ఏం రా, సపోర్ట్ చేయండి. వాడు వేస్ట్, పట్టించుకోకనా. ఆహా, గాజు పెంక కూడా వేస్టేరా గుణశేఖరా, కానీ కంట్లో పడితే రక్తంలా మారుతుంది. మనం చూడండి రక్తమా. అన్న రక్తంలో ఈత కొడతాడు. మనల్ని ఎవరైనా భయపెడితే వాళ్ళని ఎదుర్కోవడానికి 2 దారులున్నాయి. ఒకటి వాళ్ళకి భయపడి దూరంగా పారిపోవడం, 2 అదే చోట నిలబడి వాళ్ళకన్నా బలంగా మారడం. అభ్యర్థి మినల్ కుమార్ కి 6,631 ఓట్లు. ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవన్ కి 2,567. ఏమ్మా అడిగేది నిన్నే. మా అన్న మిన్నల్ కుమార్ కి ఇంకా ఓట్లు రావాలి. ఏం చేస్తారమ్మా మీరు? రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి గుణశేఖర్ 10,341, మిన్నల్ కుమార్ 11,060, విజయ రాఘవన్ 7,241. మూడవ రౌండ్ ముగిసేసరికి పబ్లిక్ పార్టీ అభ్యర్థి గుణశేఖర్ 15,501, చెప్పానా? అదిరింది లెక్క. చక్రం పార్టీ అభ్యర్థి మిన్నల్ కుమార్ 11,171, ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవన్ 15,508. అన్న, మనం 7 ఓట్లతో గెలవలేదు, 7 ఓట్లతో ఓడిపోయాం. 145వ వార్డు అభ్యర్థి విజయ రాఘవన్ 7 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. నేనొస్తాను మీకోసం కదిలి, న్యాయాన్నే గెలిపిస్తాను న్యాయముగా నడిచి. రేయ్, నీకే గట్లుంటే నేను చచ్చిపోయి ఉండాలి. చచ్చావు కదా ఇందాక. అదే నీ టైం బాగుండి దేవుడి దేవుళ్ళు బతికిపోయావు. మోస్కాడు కాలేజీకి వచ్చిన రోజు నుంచే లొల్లి షురు అయిందన్న. వచ్చిన మొదటి రోజే సూరన్నతో లొల్లి పెట్టుకున్నాడన్నా. సూరిగాడిని కొట్టాడని సూరి కన్నాకి చెప్పి వాడిని కొట్టి కాలువలో పడేశారు. జనాలు వాడి మీద జాలి చూపించారు. అలా కొట్టచ్చాస్తలు. రేయ్, గట్లయితే నేను ఓడిపోనికి మొదటి కారణం మీరేరా. నువ్వు ఒక న్యూస్ ని టీవీలో వేయించడానికి పర్మిషన్ తీసుకో అన్నా, నేను చూసుకుంటా. ఏం న్యూస్? సిటీలో పట్టపగలే ఓ కార్పొరేటర్ దారుణ హత్య. శత్రువు మనల్ని ఎదిరించి ఓడించేలోపే శత్రువుని మన గుప్పెట్లో పెట్టుకొని మనం మన గమ్యాన్ని చేరుకోవాలి. కానీ దానికన్నా ముఖ్యం మన శత్రువెవరో ముందు తెలుసుకోవాలి. ఏ వార్డులో కూడా నాకు నా పార్టీకి తెలియకుండా ఒక్కటి కూడా శాంక్షన్ అవ్వకూడదు. బాగున్నావమ్మా? సార్, ఆ 145వ వార్డు కార్పొరేటర్ కాల్ మీద కాల్ చేస్తున్నాడు. అన్నా ఏంటన్నా ఇది? ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీకెందుకు కాల్ చేస్తున్నాడు? నేను విజయ రాఘవాన్ని, 145వ వార్డ్ కార్పొరేటర్ని. ఇండిపెండెంట్ గా గెలిచిన మీ సపోర్ట్ లేని ఏది జరగదు సార్. మీ బ్లెస్సింగ్స్ కోసం కాల్ చేశాను. రాజకీయాల్లో మీరే నాకు రోల్ మోడల్ సార్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి సార్. మీరే నా ఇన్స్పిరేషన్. మీతో ఎప్పుడు టచ్లో ఉంటాను సార్. మీరే నాకు గైడ్ చేయాల్సిందే.